వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సత్యం అహింస మార్గంతో భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ. నగరంలోని గాంధీ చౌక్ లో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. దేశ స్వాతంత్ర ఉద్యమంలో అహింసనే ఆయుధంగా మలిచిన దార్శనికుడు మహాత్మా గాంధీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. హైడ్రాతో హైదరాబాద్ కు పూర్వ వైభవం రానుంది. హైడ్రాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధం? బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కు కామన్ సెన్స్ ఉందా? గాంధీ భవన్ లో మీడియాతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆడపడుచుల ఆత్మీయ పండగ బతుకమ్మ. నేటి నుంచి బతుకమ్మ వేడుకల సందర్భంగా K6 GTPL స్పెషల్ స్టోరీ. రైతులకు భరోసా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం. గాంధీ జయంతి సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలసేమియా పిల్లలకు పండ్లు పంపిణీ చేసిన జిల్లా జడ్జి సునీత కుంచాల. నేటి నుంచి దసరా సెలవుల సందర్భంగా విద్యార్థులతో కిక్కిరిసిన బస్టాండ్, రైల్వే స్టేషన్లు. సెలవులు ఆనందంగా గడిపేందుకు సొంతూళ్లకు బయలుదేరిన విద్యార్థులు. రైతాంగ హామీల అమలుకు ఈ నెల 4న చలో జగిత్యాల కలెక్టరేట్. రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని రైతు ఐక్యవేదిక నాయకుల పిలుపు. నిజామాబాద్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. మహనీయుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపి కల్మేశ్వర్, పోలీసు ఉన్నతాధికారులు. జగిత్యాలలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. జగిత్యాలలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే సంజయ్. కోరుట్లలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సంజయ్. సత్యం అహింసావాదంతో భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మన జాతిపిత మహాత్మా గాంధీ సేవలు మరువలేనివని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని గాంధీ చౌక్ లో ఉన్న మహాత్మా విగ్రహానికి బీజేపీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వరాజ్యం సిద్ధించి 7 వసంతాలు పూర్తి అవుతున్నా ఆ మహనీయుడు కన్న కలలు స్వరాజ్యం మనం సాధించలేకపోయామనేది వాస్తవమన్నారు. యువత మాదక ద్రవ్యాల మత్తులో చిందులేస్తుందని, ఆనాడు గాంధీ అర్ధరాత్రి ఆడబిడ్డ ఒంటరిగా నిర్భయంగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అన్నారని, కానీ నేడు పట్టపగలు ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలమ్మల వరకు నేటి సమాజంలో అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గల్లీకో మద్యం దుకాణం వెలిసిందన్నారు. పూటకో మర్డర్, పూటకో మానభంగం జరుగుతుందన్నారు. జై శ్రీరామ్. ఈరోజు మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ మన భారతదేశానికి స్వతంత్రం సాధించి పెట్టిన మహాత్మా గాంధీ అందరికీ మనం ముద్దుగా ప్రేమగా బాపూజీ అని పిలుచుకుంటాం, మరియు మహాత్మాని కూడా పిలుచుకుంటాం. అనేక దేశాలు, ప్రపంచంలోని అనేక దేశాలు స్వతంత్రం కోసం పోరాడుతూ ఉంటే జాన్ కెనడీ కానీ, నెల్సన్ మండేలా కానీ వారందరికీ కూడా ఒక స్ఫూర్తి ప్రదాత మహాత్మా గాంధీ. హైడ్రాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధమని, అసలు కేటీఆర్ కు కామన్ సెన్స్ ఉందా అని
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ఏఐసీసీ రాష్ట్ర పరిపాలనలో జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ హైడ్రా విషయంలో రాహుల్ గాంధీపై వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 800 చెరువులను కబ్జా చేశారని, అందువల్లే కూల్చివేతలపై భయపడుతున్నారన్నారు. డీపీఆర్ఏ తయారు కానప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని ఫైర్ అయ్యారు. మూసీ ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగిస్తున్నట్లు చెప్పారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న వాటిని హైడ్రా కూల్చివేస్తుందని, మూసీ వేరు హైడ్రా వేరని వెల్లడించారు. ప్రభుత్వ చర్యలతో హైదరాబాద్లోని చెరువులకు పూర్వ వైభవం వస్తుందన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తామని గతంలో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ ఎక్కడ దాక్కున్నారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. హైడ్రా దూకుడుతో బాధపడుతున్నది బీఆర్ఎస్ వాళ్లేనని, అందువల్లే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని నిర్మాణాలని హైడ్రా కూల్చుతుంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో 317 జీవో సమస్యను పరిష్కరిస్తామని మహేష్ గౌడ్ బాధితులకు హామీ ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇవాళ ఉదయం గాంధీ భవన్ ఎదుట రహదారిపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేయగా వారితో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖల సమక్షంలో పీసీసీ చీఫ్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 317 జీవోపై ప్రభుత్వం దృష్టి సారించిందని స్పష్టం చేశారు. మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో ఉపసంఘం సైతం వేశామన్నారు. 2021 డిసెంబర్లో ఈ జీవోను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని, సమస్యను తాము పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నేను బీఆర్ఎస్ నాయకులను అడుగుతా ఉన్నాను, మన ఇంట్లో చెత్త చెదారము జమ అయితే కేటీఆర్, హరీష్ రావు ఇంట్లో అట్లే పెట్టుకుంటారా, దాన్ని తీసి బయటేస్తారా? ఇలా మూసీ నది మరీ ముఖ్యంగా ఈ 10 ఏళ్లలో ఎంత కలుషితమైపోయిందో ఎన్జిటి నివేదిక ద్వారా తెలుస్తూ ఉంది. హైదరాబాదులో ఈ 10 ఏళ్లలో, అంటే నేను స్పష్టత కొన్ని వాస్తవాలు మాట్లాడే అలవాటు ఉన్న వ్యక్తిని, మా కాంగ్రెస్ హయాంలో గతంలో కొన్ని చెరువులు కబ్జా గురైతే అయిండొచ్చు, కానీ ఈ 10 ఏళ్లలో దాదాపు 1000 నుంచి 1500 చిన్న చితకర చెరువులు కబ్జాకి గురవ్వడం, దాంట్లో 80% పైగా బిల్డర్లు, వారితో పార్ట్నర్షిప్ పెట్టుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఆనాడు ఈ రకంగా హైదరాబాద్ను మొత్తం కబలించేశారు. రైతులకు భరోసా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ మహేశ్వర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా పంట నష్టపరిహారాన్ని వెంటనే రైతుల ఖాతాలో జమ చేస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పొందుపరిచిందని గుర్తు చేశారు. రైతులకు కనీస భరోసా ఇవ్వలేని స్థితిలో సర్కార్ ఉందని ధ్వజమెత్తారు. సొంత జిల్లా ఖమ్మం ప్రజలకు కూడా పంట పరిహారం ఇప్పించలేని స్థితిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఓ మంత్రిగా ఆయన పూర్తిగా వైఫల్యం చెందడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ అవుతుందంటూ అయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని ఆక్షేపించారు. మరోవైపు మంత్రి తుమ్మల 13,000 కోట్లను త్వరలోనే రుణమాఫీ కింద విడుదల చేస్తామని స్టేట్మెంట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడ ఎవరు అబద్దాలు ఆడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. రైతు భరోసా విషయంలో ఇప్పటి వరకు మంత్రులకే క్లారిటీ లేదని ఫైర్ అయ్యారు. రైతుల సమస్యలపై బీజేపీ దీక్ష చేస్తే సీనియర్ మంత్రి తుమ్మల పక్కదోవ పట్టించేలా స్టేట్మెంట్లు ఇవ్వడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రుణమాఫీ కాని రైతుల ఖాతాల్లో 2 లక్షలు వెంటనే జమ చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా అన్ని హామీలను గాలి కొదిలేసి ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పూర్తిగా అప్రజాస్వామ్యమైనటువంటి చర్యలు చేపడుతూ అందరినీ భయభ్రాంతుల్ని చేస్తూ ఒక దుర్మార్గమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మెడలు వంచి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రజల పక్షాన నిలబడి, ప్రజలకు అండగా నిలబడి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు, 2 లక్షల రుణమాఫీ పేరు మీద పచ్చి అబద్ధాలు, 15 ఆగస్టు లోపల ప్రతి పైసా రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నో దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఈరోజు అవన్నీ మర్చిపోయి అన్ని గాలి కుదిరేసి ఈరోజు మేనిఫెస్టోలో లేనటువంటి ఎన్నో అంశాలను బయటకు తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా మండప అమ్మవార్లకు అందించే పట్టు చీరలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అందజేశారు.
నగరంలోని కార్యాలయంలో మంగళవారం ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంటప నిర్వాహకులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా హిందూ ధర్మంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేకత ఉండడంతో చీరలను అందజేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నగరంలోని 250కి పైగా మండపాలకు పట్టు చీరలను అందించడం జరుగుతుందని, హిందూ బంధువులంతా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మరక్షణకు, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే ప్రతి కార్యక్రమానికి తన ట్రస్ట్ ద్వారా సేవలు అందించడానికి ముందుంటానని అన్నారు. అమ్మ ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతన్నలు అధిక పంటలు పండించి సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, బీజేపీ నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా దసరా నవరాత్రులలో ఇందూరు నగరంలో పాటు దేశవ్యాప్తంగా ప్రతి నగరంలో, ప్రతి వీధిలో అనేక మంది నవదుర్గా మాత మండపాలు, నవదుర్గా మాతని ప్రతిష్ఠించి 9 రాత్రులు ఘనంగా అంగరంగ వైభవంగా పూజ చేసుకునడం, ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏదైతే గత అనేక సంవత్సరాల నుండి ఇందూరు నగరంలోని ప్రతి మండపానికి పట్టు చీరే ఇవ్వడం అనేది నిజంగా మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. విద్యార్థులకు నేటి నుంచి దసరా సెలవులు ప్రకటించడంతో నగరంలోని రైల్వే స్టేషన్ బస్టాండ్లలో విద్యార్థులతో సందడిగా మారింది. దసరా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. దీంతో మంగళవారం బస్సులు, బస్టాండ్లు కిక్కిరిశాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బస్సులో సీట్లు కాదు కదా, కాలు పెట్టేందుకు స్థలం దొరకక అవస్థలు పడ్డారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కలకలలాడాయి. రైల్వే స్టేషన్లలోనూ విద్యార్థుల సందడి నెలకొంది. రెడ్ క్రాస్ తలసీమియా ఆసుపత్రిని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల సందర్శించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తలసేమియా వార్డును సందర్శించి పిల్లలకు పండ్లు అందజేసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లా రెడ్ క్రాస్ గణనీయమైన సేవలను అందిస్తూ రాష్ట్ర స్థాయిలోనే బంగారు పథకాలు అందుకుని ఆదర్శంగా నిలిచిందన్నారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలోనూ జిల్లా కీర్తిని ఇనుమడింప చేయాలన్నారు. రెడ్ క్రాస్ సేవలు జిల్లాలో విస్తృతంగా జరుగుతున్నాయని అభినందించారు. రక్త నిధి సేవలు సైతం ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయన్నారు. సంస్థ అందరికీ అందుబాటులో ఉండి విలక్షణమైన సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తదుపరి రక్తదాతల సమన్వయకర్త నరాల సుధాకర్ చేపడుతున్న సేవలకు ఆయన్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, డాక్టర్ నీలి రామచందర్, నిజామాబాద్ డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం, మోపాల్ మండల చైర్మన్ వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, నాగేందర్, పిఆర్ఓ బొద్దుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తలసేమియా పేషెంట్స్ మనకి చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి తగ్గట్టుగా ఎక్కడ ఫెసిలిటీస్ అనేవి లేవు. ఇప్పుడు ఇక్కడ పేషెంట్స్ని పలకరిస్తే చాలామంది ఈవెన్ మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకుముందు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు, కానీ ఇక్కడ మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ ఫ్రీగా ఈ తలసేమియా పేషెంట్స్కి బ్లడ్ అందించడం అనేది నిజంగా చాలా మంచి విషయము. ఈ డాక్టర్స్ కానివ్వండి, ఇక్కడ ఈ గ్రూప్లో ఉన్న మెంబర్స్, రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాను, అలాగే ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. ఎందుకంటే పేషెంట్స్తో మాట్లాడితే చాలామంది చెప్తున్నారు హైదరాబాద్ వెళ్ళి రావడానికి చాలా ఖర్చు అయ్యేది, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీల అమలు కోరుతూ అక్టోబర్ 4న చలో కలెక్టరేట్ రైతు ధర్నాను విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నాయకులు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పాత్రికేయుల సమావేశంలో రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కాక హామీల అమలు మర్చిపోయారని, రుణమాఫీకి రైతులకు షరతులు విధిస్తూ రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రుణమాఫీ కాని రైతులు లక్షల మంది ఉన్నా ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తున్న నేపథ్యంలో చెలో జగిత్యాల కలెక్టరేట్ కార్యక్రమానికి జిల్లా రైతాంగం స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు.
వరి ధాన్యానికి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తానని ఇప్పుడు మాట తప్పి కేవలం సన్నవడ్లకే ఇస్తానని అనడం సరికాదని, సన్నవడ్లకు మద్దతు ధర కన్నా మార్కెట్లో అదనంగా ఉందని, ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి మాట్లాడుతూ, రైతు భరోసా ఎకరానికి సంవత్సరానికి 15,000 అందజేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా ఇంకా కాలయాపన చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. అన్నదాతలు అదనంగా గొంతమ్మ కోరికలేమీ కోరడం లేదని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన నేపథ్యంలో ప్రభుత్వంకు రైతుల గోడు వినిపించడానికి చేస్తున్న చలో కలెక్టరేట్ రైతు ధర్నాకు పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా రైతులు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని, ధర్నాకి ప్రతి గ్రామం నుండి రైతులు తరలి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు ఐక్యవేదిక నాయకులు వేముల కరుణాకర్ రెడ్డి, గడ్డం రాజారెడ్డి, బద్దం మహేందర్ రెడ్డి, బందెల మల్లన్న, సోమిరెడ్డి బుచ్చిరెడ్డి, బోదాసు మల్లేష్, గడ్డం రామరెడ్డి, గడ్డం విజయ్ కుమార్, పలువురు రైతు ఐక్యవేదిక నాయకులు రైతులు పాల్గొన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ ఎనవర్ ఐపీఎస్ ఆదేశానుసారంగా అదనపు డీసీపీ శంకర్ నాయక్ మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ మాట్లాడుతూ, గాంధీజీ అనుసరించిన అహింస, సత్యాగ్రహం ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని, కులం, మతం, లింగ విభేదాలను పట్టించుకోకుండా అంతా సర్వసమానులేనని ఆయన బోధించారు. మహాత్ముడు కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని, పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి విగ్రహాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి విగ్రహాలకు పూలమాలలతో సత్కరించి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ మకరంద్, మున్సిపల్ చైర్పర్సన్ నీతు కిరణ్, ఇతర నగర ప్రముఖులు హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, పెద్దవారి ఆశయాలను, వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని, జిల్లా ప్రజలకు గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్లాస్టిక్ రహిత పల్లెలుగా గ్రామాలు ముందడుగు వేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలో మోడ్రన్ డంపింగ్ యార్డ్లో అదనపు కలెక్టర్ అంకిత్ అగర్వాల్ ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ను వేయడంతో భూమిలో సమతుల్యం ఏర్పడి ముందు తరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్ను తీసుకువచ్చి శుద్ధి చేసి పంపాలన్నారు. గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ పి సాయాగౌడ్, ఎంపీడీఓ శంకర్, ఏపీఎం సాయిలు, ఎడపల్లి మాజీ జడ్పీటీసీ రజిత ఎల్లయ్య యాదవ్, జైతాపూర్ సింగిల్ విండో అధ్యక్షులు మల్కారెడ్డి, నారాయణ చౌదరి, నాయకులు బొబ్బిలి శ్రీనివాస్, నవీన్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ విలేజ్లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రూరల్ డెవలప్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ నుండి ఇప్పుడు ఒక మంచి వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ మషీన్తో పాటు ఒక షెడ్ కూడా అండ్ ఒక ఆఫీస్ సిబ్బంది స్టాఫ్ కోసం ఒక రూమ్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది 20 to 25 జీపీస్కి బెనిఫిట్ అవుతాయి ఇది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ద్వారా. దాంతోపాటు ఇక్కడ మహిళా శక్తి పథకం కింద ఒక ఎస్ఎస్జి గ్రూప్, విఓ గ్రూప్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళకి మనం ట్రైనింగ్ కూడా ఇస్తాము టెక్నికల్ ఆస్పెక్ట్ సంబంధించి, దాంతోపాటు అకౌంట్స్ మేనేజ్ చేయడానికి, బుక్ కీపింగ్, ఇవి అన్నీ. ఇది చాలా మంచి అవకాశం ఉంది. కేవలం అడ్డపల్లి మండలం, అడ్డపల్లి విలేజ్ కోసం కాదు, అన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వేరే వేరే విలేజెస్కి కూడా ఇక్కడ మనం సర్వీస్ ఇవ్వవచ్చు. సో ఇప్పుడు దీంతోపాటు ఇది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్తో సహా మహాత్మా గాంధీ సేవలు మరువలేనివని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి కొనియాడారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా తిలక్ గార్డెన్ వద్ద గల లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి, గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ దేశాలు గుర్తించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని, స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ పాత్ర ఎన్నటికీ మరవలేనిదని, ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని మానాల మోహన్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ చూపిన మార్గం శాంతి, అహింస అనేవి ప్రజలను ఎన్నటికీ తప్పుదోవ పట్టించకుండా చూసే గొప్ప మార్గ నిర్దేశకాలని ఆయన అన్నారు.
అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి ప్రధానిగా ఎన్నో సేవలు చేశారని, దేశం ఆర్థికంగా బలపడుతూ ముందుకు వెళ్లడానికి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, వారిద్దరి సేవలు ఎన్నటికీ మరువలేనివని మరొకసారి మహాత్మా గాంధీకి, లాల్ బహదూర్ శాస్త్రికి మానాల మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మాజీ పీసీసీ కార్యదర్శి భూపాల్, జిల్లా ఎన్ఎస్వీ అధ్యక్షులు వేణురాజ్, జిల్లా సేవల అధ్యక్షులు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, కోనేరు విజయలక్ష్మి, కొర్వ రాజేందర్, కైజర్, నరేంద్ర సింగ్, ప్రమోద్ లవంగా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ దేశంలో గత 10 సంవత్సరాలుగా ప్రపంచం గుర్తించినటువంటి వ్యక్తుల్లో గాంధీ గారే మొట్టమొదటి వారు. అటువంటి గాంధీ గారి గురించి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పాలకులు తప్పుడు ప్రచారాలు, గాంధీని చంపినటువంటి గాడ్సేను పూజించే ఒక కార్యక్రమాన్ని ఏదైతే పెట్టుకున్నారో అది ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మహోన్నతమైన వ్యక్తి గాంధీ పుట్టినరోజే ఈ నెల 4న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాకు వస్తున్నారని, ఆ రోజు జరిగే చలో ఇందూర్ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 4వ తేదీన జరిగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి తొలిసారి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే బీసీ కులగణన నిర్వహించి బీసీ కులగణన ఆధారంగానే స్థానిక ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇలాంటి విషయాలు మానుకోవాలని ప్రతిపక్షాలకు హెచ్చరించారు. గత ప్రభుత్వం మూసి ప్రక్షాళన చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసినప్పటికీ ముందడుగు వేయలేకపోయారు. మా ప్రభుత్వం చేసే సాహసోపేతమైన నిర్ణయాలకు రేవంత్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు రావడం చూసి ఓర్వలేక మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇలాంటి విషయాలు మానుకోవాలని ప్రతిపక్షాలకు హెచ్చరించారు. మేము గత ప్రభుత్వాల మాదిరి ప్రాజెక్టుల పేరుతో దోచుకోవడం లేదని, కేవలం హైదరాబాద్ అభివృద్ధి కోసమే ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని, దానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వైస్ ప్రెసిడెంట్ శివాన్నొల్ల శివకుమార్, మోర్తాడ్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముత్యాల రాములు, ఎరుగట్ల మండల ప్రెసిడెంట్ దేవారెడ్డి, దేవేందర్, పడిగెల ప్రవీణ్, సొసైటీ డైరెక్టర్ మైపాల్, పుప్పాల అశోక్, కుదురుపాక ప్రవీణ్, అనిల్, గంగా నర్సయ్య, సురేష్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చలో ఇందూర్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైనటువంటి సందర్భంలో తన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఇందూరు జిల్లా మీద అడుగుపెట్టబోతున్నటువంటి బహుజన జాతి బిడ్డకు, నాయకుడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు, మేధావులు, దళిత బహుజనులు, డాక్టర్లు, లాయర్లు ప్రతి ఒక్కరికి కూడా 4వ తారీఖు నాడు జరిగే 4 గంటలకు జరిగే బహిరంగ సభకు తరలి రావాలని, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఘన స్వాగతం పలకాలని మేము కోరుతున్నాం. సాలూరా మండలంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాలూరా మండల కేంద్రంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాలూరా తహసీల్దార్ కార్యాలయంలో మరియు గ్రామ పంచాయతీలు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాలూరా ఎంఆర్ఓ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సమయంలో అందరినీ ఏకతాటిపై నడిపించి స్వాతంత్ర్యం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడని, అందుకే జాతిపిత అయ్యాడన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరా గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. సాలూరా గ్రామంలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. నేటి సమాజానికి గాంధీజీ జీవితం నుంచి ఆయన నేర్పించినటువంటి శాంతి, సహనం అనే విషయాలు నేటి సమాజానికి ఎంతైనా అవసరం. అలాగే ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆఖరి రోజు కావడంతో ఈరోజు శ్రమదానం కూడా ఇవాళ చేయడం జరుగుతుంది. పల్లె ప్రజలందరూ కూడా ఈ శ్రమదానంలో బోధన్ పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
బోధన్ పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ పార్క్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకుశంద్య దామోదర్, బోధన్ మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమర సమయంలో అందరినీ ఏకతాటిపైకి నడిపించి స్వాతంత్ర్యం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారని, అందుకే జాతిపిత అయ్యాడన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం శ్రమదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ కానీ మనకు ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా ఈరోజు మనం బోధన పట్టణంలోని గాంధీ పార్కులో ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరైన పూర్వ ప్రముఖులు, కౌన్సిలర్స్, వివిధ శాఖల అధిపతులు, ప్రజలు, పత్రికా విలేకరులు, సిబ్బంది అందరితోటి ఈ శ్రమదాన కార్యక్రమం ఈరోజు ఇక్కడ టేకప్ చేసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా మనకు స్వచ్ఛతా హీ సేవ బాల్కొండ మండల కేంద్రంలోని పలు పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలోని మదర్ తెరిసా హైస్కూల్, శ్రీ వెంకటేశ్వర హైస్కూల్ ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. రంగురంగుల పూలతో ప్రత్యేకంగా రూపొందించిన బతుకమ్మను ప్రత్యేక వాహనంలో ఊరేగించారు. బాల్కొండలోని నెహ్రూ నగర్ బస్టాండ్, వినాయక్ నగర్, సపిల్కట్ట, దాస్ సిన్మాన్ గల్లీ, మార్కెట్ల మీదుగా కొనసాగింది. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు బతుకమ్మ పాటలు, నృత్యాలతో ఊరేగింపు ఆహ్లాదకరంగా సాగింది. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కె రామలక్ష్మి, హెడ్ మాస్టర్లు సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరంలో మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరంలోని కంటేశ్వర్ నుంచి పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు మున్సిపల్ కమిషనర్ మకరంద్, సర్కిల్ 1 శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 150 మంది వరకు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. అనంతరం పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో గాంధీ జయంతి సందర్భంగా 15 రోజులుగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో ఉత్తమ సేవలందించిన కార్మికులకు, చెత్త వాహనాలు నడిపే డ్రైవర్స్, శానిటేషన్ పర్యవేక్షకులకు ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే ధన్పాల్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతు కిరణ్, మున్సిపల్ కమిషనర్ మకరంద్, డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, అదనపు కమిషనర్ శంకర్, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. మీ వర్క్ గుర్తించాలి, మీ పని గుర్తించి మీకు ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలనే ఒకే ఒక ధ్యేయంతో ఈరోజు మేయర్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, మొత్తం కార్పొరేషన్ టీం అంతా కూడా ఆ ఒక్క ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరిగింది. మీరు దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. శానిటేషన్ మీ అందరికీ తెలుసు, కార్పొరేషన్లో 100 పనులు ఉన్నా కూడా మొట్టమొదటి బాధ్యత కార్పొరేషన్ది. సిరికొండ మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకరం రవి మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ మండల నాయకులు సంబరాలు నిర్వహించడం జరిగిందని, స్వాతంత్రోద్యమ సమయంలో అందరినీ ఏకతాటిపైకి నడిపించి స్వాతంత్ర్యం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడని, అందుకే జాతిపిత అయ్యాడని అన్నారు. అహింసా మార్గాన్ని అనుసరిస్తూ ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించే విధంగా స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించారని, గాంధీజీ అడుగుజాడల్లో మనమందరం నడవడమే ఆయనకు స్ఫూర్తిగా తీసుకుని రాజ్యాంగాన్ని నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవి, ఎర్రన్న, సాయిలు, సంజీవ్, మహేష్ రెడ్డి, మల్లేష్ యాదవ్, రమేష్, రాజారెడ్డి, నరేందర్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మన సిరికొండ మండలంలో ఆయనకు ఘనమైనటువంటి సంబరాలు జరపడం జరుగుతుంది. మరి మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం మన రాష్ట్రంలో ఉద్యమంలో కావచ్చు, మన స్వాతంత్రం కోసం ముఖ్య పాత్ర పోషించిన మహనీయుడు. మరి ఆ రోజు అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఈ దేశం కోసం మరి ఒకేతాటిపై తీసుకొచ్చి స్వాతంత్ర భారతంలో మొదటి కీలక పాత్ర వహించారు. మరి అందుకే ఆయనని జాతిపిత మహాత్మాని పిలవడం జరిగింది. క్షణికావేశంలో చేసిన తప్పుల వల్ల కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని కరీంనగర్ జిల్లా జడ్జి ప్రతిమ అన్నారు. కలెక్టర్ పెమేలా, పోలీస్ కమిషనర్ అభిషేక్ మెహంటేక్ తో కలిసి జిల్లా జైలును సందర్శించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కారాగారంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం జరిపించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా జడ్జి బి ప్రతిమ, కలెక్టర్ పెమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతే పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జైలు అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఖైదీలను ఉద్దేశించి జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్ సిపిలు మాట్లాడారు. ఖైదీలకు సంక్షేమం అవసరమా అని ఒక
ప్రశ్న వచ్చిందంటే హుసేనా ఖాతున్ కేసు నుంచి కూడా అంతకుముందు కూడా కేసెస్ ఉన్నాయి, రిపోర్ట్ అవన్నీ కేసు హుసేనా ఖాతున్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది జైల్లో పరిస్థితి ఇలా ఉంది. సో జైల్లో ఏ రకమైన భోజనం పెట్టాలి, ఎలా భోజనం పెట్టాలి, మీ ఖైదీల మానసిక పరిస్థితి, ఇతరత్ర వారికి ఏమన్నా ఆరోగ్య పరిస్థితి బాగాలేకుంటే వాళ్ళని ఎలా చూసుకోవాలి, ప్రతిరోజు ఎలా చూసుకోవాలి, వారి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాలంటే వాళ్ళకి ఎటువంటి సదుపాయం వాళ్ళకి కలెక్ట్ చేయాలి. నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ రీకన్స్ట్రక్షన్ లో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని ఘనంగా నిర్వహించారు. బుధవారం రోజు స్థానిక మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో ప్రధాన భూమిక పోషించి అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన మహాత్ముడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని ఈరోజు ఆయన జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రావు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధుసూదన్ రావు, తెలంగాణ శంకర్, అమరేందర్ రావు, శేఖర్ రాజు, జీవన్ రావు, అంజయ్య, మనోహర్ రావు, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, మానసిక వికలాంగ విద్యార్థులు, ఆంధ్ర పాఠశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. మార్గంలో మహాత్మా గాంధీ స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ, అదే మహాత్మా గాంధీ పాత్రలో మన రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఆ బక్క చిక్కని మహాత్మా గాంధీ. చాలామంది అన్నారు ఈయనతో అవుతుందా దేశ స్వాతంత్రం తీసుకురావడానికి. అటువంటి వ్యక్తి మరి బ్రిటిష్ వారిని గడగడలాడించి స్వాతంత్రం తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి ఆ మహాత్మా గాంధీ. అట్లాగే మన రాష్ట్రానికి మరి తెలంగాణకు స్వాతంత్రం విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే అనుభవపూర్వకమైన విద్య ఉండాలని డాక్టర్ జైనీ నెహ్రూ సూచించారు. 2-3వ తేదీల్లో నిజామాబాద్ బాలోత్సవం ఉపాధ్యాయులకు 2 రోజుల శిక్షణ మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యశాలను ప్రారంభిస్తూ రిసెప్షన్ కమిటీ చీఫ్ పార్ట్నర్ డాక్టర్ జైనీ నెహ్రూ విద్యార్థులకు బట్టి చదువులు కాకుండా ఆటపాటలతో చదువులు నేర్పించడం కోసం నవంబర్ 8-9వ తేదీల్లో ప్రెసిడెన్సీ పాఠశాలలో నిజామాబాద్ బాలోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి జరగాలని అంటే అనుభవపూర్వకమైన విద్య ఉండాలని, అది కేవలం ప్రయోగాల ద్వారా ఫీల్డ్ విజిట్స్, పరిశీలన, విశ్లేషణ, నైపుణ్యాభివృద్ధి, భావోద్వేగాల నియంత్రణ, జ్ఞాన సముపార్జన జరగాలని, అందుకు ఈ బాలోత్సవంలో చేస్తూ నేర్చుకోవడం, చూస్తూ తెలుసుకోవడం వంటి పద్ధతుల ద్వారా లో కాస్ట్ నో కాస్ట్ టీచింగ్ పరికరాల ద్వారా విద్యార్థులకు చదువు నేర్పుతామని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత నర్రా రామారావు అన్నారు. బట్టి చదువులు కాకుండా సృజనాత్మకతను వెల్లివిరిసే విధంగా అనేక రకాల ఆటపాటలతో బాలోత్సవం నిర్వహిస్తున్నామని బాలోత్సవ కమిటీ అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి అన్నారు. నవంబర్ 8-9వ తేదీల్లో నిర్వహించబోయే నిజామాబాద్ బాలోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, రిసెప్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేశామని, పూర్వపు నిజామాబాద్ మండలం నుంచి సుమారు 3,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని బాలోత్సవ కమిటీ కోశాధికారి కె రామ్మోహన్ రావు అన్నారు. ఈ 2 రోజులు జరిగే కార్యాలయంలో రిసోర్స్ పర్సన్స్ తో పాటు మాస్టర్ రిసోర్స్ పర్సన్స్ చంద్రయ్య, కె నరసింహులు, జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు గగన్ కుమార్, విజయానందరావు తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ నుంచి దాదాపు 3,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. దాదాపు 12 రకాలైనటువంటి కాంపిటీషన్స్లో వారికి మనం పోటీలు నిర్వహించి వారందరికీ కూడా ఈ 2 రోజుల పాటు ఈ మోపాల్లో ఉన్నటువంటి ప్రెసిడెన్సీ స్కూల్లో ఈ యొక్క ఫైనల్ టెస్ట్లు ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నగరంలోని అమ్మానగర్లో గల నిషితా స్కూల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. నగరంలోని అమ్మానగర్లో గల నిషితా స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఉపాధ్యాయులు, విద్యార్థులు నడుమ ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి తీరొక్క పూలతో బతుకమ్మ ఆడి పాడి సందడి చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ మోడీ వినయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు పండుగ విశిష్టతను తెలియజేసేందుకు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నిజామాబాద్ నిషితా ఇంటర్నేషనల్ స్కూల్లో మా విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు
ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ బతుకమ్మ పండుగను చాలా ఘనంగా నిర్వహించుకున్నారు. దీన్ని ఎంతో సంతోషిస్తున్నాం. ఇది ఈ స్కూల్ పెట్టిన తర్వాత మొట్టమొదటి ఈ ఫంక్షన్ బతుకమ్మ పండుగ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము ఇంకా ఇంకా గ్రాండ్గా చేస్తూ మరి నిజామాబాద్ ప్రజల మరి ఆనందాన్ని చూరగొంటామని మేము ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. జక్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. జక్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహానికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గ్రామ మాజీ ఉప సర్పంచ్ సాయిలు మరియు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ స్వేచ్ఛ సమానతల కోసం పోరాడి భారతదేశంలో అందరూ సంతోషంగా ఉండాలని సంకల్పంతో మహాత్మా గాంధీ పోరాడి స్వాతంత్ర్యం తీసుకువచ్చి అందరి సంతోషానికి కారకుడయ్యారని అన్నారు. నేటి యువత ఆయన సన్మార్గంలో నడిచి శాంతి సామరస్యాల మధ్య బ్రతకాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా గాంధీకి పూలమాలలు మరియు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. శాంతియుతంగా అతను మన భారతదేశానికి ఆ తాతగారు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి మన భారతదేశాన్ని తెచ్చిండు కాబట్టి యువత కూడా తన మార్గంలో నడవాలని, శాంతియుతంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు జయంతిని జరుపుకుంటాం. భారతమాత గర్వించదగిన పుత్రుల జయంతిని దర్పల్లిలో ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రికి ఘన నివాళులు అర్పించారు. దర్పల్లి వీడీసీ సభ్యులు మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులు ఇంజాపురం మహేందర్ మాట్లాడుతూ మహాత్ములు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఇద్దరు మహానుభావుల గ్రామ కమిటీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఇక నుండి దర్పల్లిలో ఏ కార్యక్రమానికైనా డీజేలు నిషేధిస్తున్నట్లు గ్రామ కమిటీ సభ్యులందరూ మూకుమ్మడిగా తీర్మానం చేసి సంతకాలు చేసినట్లు ఆయన తెలిపారు. గత వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఎవరు అతిక్రమించినా కులాల వారీగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఇంజాపురం మహేందర్, ఉపాధ్యక్షులు గడ్డం అశోక్, కోశాధికారి మిట్టపల్లి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి శ్రావణ్, కార్యదర్శి చిన్న బాబన్న, సలహాదారులు ప్రవీణ్, జనార్దన్, పోషెట్టి, రాజగంగారం, అమీరుద్దీన్, కార్యవర్గ సభ్యులు నరేష్, రాకేష్, జోగిని మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని నాందేవ్వాడలో హమల్వాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని నాందేవ్వాడలో హమల్వాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రసన్న ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో సాంప్రదాయ పండుగ బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వశుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు వైభవంగా జరుపుకుంటారన్నారు. హమల్వాడి ఉన్నత పాఠశాల అన్ని మతాల పండుగలు జరుపుకుంటామని తెలిపారు. కుల మత భేదాలు లేకుండా అన్ని పండుగలు ఘనంగా జరుపుకుంటామన్నారు. మన రాష్ట్ర పండుగలు కాకుండా అన్ని పండుగలు జరుపుకుంటామని ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేడు మహాత్మా గాంధీ జయంతి, పితృ అమావాస్య ఒకే రోజు రావడంతో మద్యం, మాంసం దుకాణాలు బంద్ ఉండడంతో పలువురు బ్లాక్ దందాను యథేచ్ఛగా నిర్వహించారు. నేడు మహాత్మా గాంధీ జయంతి, పితృ అమావాస్య కలిసి ఒకే రోజు రావడంతో మద్యం, మాంసం దుకాణాలు మూసి ఉన్నాయి. దీంతో బ్లాక్ మార్కెట్ మాంసం, మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు నిర్వహించారు. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య, ఆశ్వయుజ అమావాస్యలు చెప్పుకోదగినవి. ఈ పక్షం రోజుల్లో పితరులు అన్నాన్ని, జలాన్ని కోరుతారు. తండ్రి చనిపోయిన రోజున మహాలయ పక్షంలో పితృతర్పణాలు నిర్వహిస్తే వారు సంతృప్తి చెందుతారు. దీంతో నేడు పితృ అమావాస్యని ప్రజలు సెంటిమెంట్తో ఘనంగా నిర్వహించుకుంటారు. ఇదే రోజున గాంధీ జయంతి కలిసి రావడంతో మాంసం, మద్యం పలుచోట్ల బ్లాక్ చేసి యథేచ్ఛగా రెట్టింపు ధరలకు అమ్మడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజు, జిల్లా నాయకులు చెలిమెల నర్సయ్య ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇద్దరు మహానుభావుల పుట్టినరోజు దేశానికి గర్వకారణమని, ఆ చిరస్మరణీయులు చూపిన మార్గంలో అందరూ నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆర్మూర్ సీనియర్ నాయకులు లోక భూపతి రెడ్డి, కోటపాటి నరసింహనాయుడు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాల సాధన కోసం నేడు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు ఉదయ్, జిల్లా అధికార ప్రతినిధులు గంగాధర్ అనిల్, పట్టణ కార్యదర్శి వేణు, యుగంధర్ తదితరులున్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూరు శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు మహానుభావుల జయంతి, ఒకరు మహాత్మా గాంధీ 155వ జయంతి, ఇంకొకరు దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదంతో ఆ రోజు దేశాన్ని ఏకం చేసినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. అక్టోబర్ 2వ తేదీ నాడు వారి ఇద్దరి జయంతులను కూడా సంయుక్తంగా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మరి ఆర్మూర్లో నిర్వహించడం జరుగుతుంది. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ సేవలు అభినందనీయమని ఆర్మూర్ నూతన ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ ముందుంటుందని, జర్నలిస్టు కాలనీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు భూమన్న, సభ్యులు శంకర్, ఎల్టీ కుమార్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందనే ఒక భయాందోళనతో మొత్తం వరల్డ్ వైడ్ ఒక ఆందోళనకరమైన ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశం నుంచి మన బాపు గారు మహాత్మా గాంధీ జాతిపిత వారు సూచించినటువంటి శాంతి మార్గాన్ని అనుసరించాలి. అది అనుసరిస్తే ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది, మనం శాంతిగా ఉంటాం, మన కుటుంబాలు కూడా ఏదైనా చిన్న చిన్న గొడవలతో వ్యతిరేక పరిస్థితులు కాకుండా శాంతి మార్గాన్ని వస్తే ఆ సమస్యకు అదే పరిష్కారం దొరుకుతుంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 35వ వార్డులో స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని 35వ వార్డులో మొక్కలు నాటి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని అన్నారు. అదేవిధంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ వరకు మా మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు 35వ వార్డులో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముగింపు సందర్భంగా ఇక్కడ పరిసరాలన్నీ శుభ్రం చేసి ఇక్కడ మొక్కలు నాటడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ని పూర్తిగా నివారించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆర్మూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్లో గాంధీ విగ్రహానికి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులతో పాటు కుల సంఘాల సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ స్వాతంత్ర్యం కోసం చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, కుల సంఘాల సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను తదితరులున్నారు. మరికొన్ని మండలాల వార్తలు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీ వాల్మీకి అవసం సేవాభారతి నూతన భవన నిర్మాణ అభివృద్ధి పనుల కొరకై కీర్తిశేషులు గొల్లపల్లి రాజాగౌడ్ సుశీల ట్రస్ట్ ద్వారా వారి కుమారులు, ప్రముఖ వ్యాపారవేత్త బిల్డర్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జగిత్యాల జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ మరియు గొల్లపల్లి శ్రీధర్ గౌడ్లు 1 లక్ష రూపాయల చెక్కును వాల్మీకి ఆవాసం నిర్వాహకులకు అందజేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాల ప్రాంగణంలో కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్ ఆరతి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో అహింసనే ఆయుధంగా మలిచిన దార్శనికుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంటా చంద్రశేఖర్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సురేష్, డాక్టర్ నేత, ఎస్టేట్ ఆఫీసర్ యాదగిరి, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని గాయత్రీనగర్ అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ విద్యార్థులతో బతుకమ్మ పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సరిత, చిన్నారులు పాల్గొన్నారు.
లయన్స్ గ్రీన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్లో గల గాంధీ విగ్రహానికి లయన్స్ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, ఆయన అడుగు జాడల్లో నేటి యువత ముందుకు కొనసాగాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. గాంధీ మహాత్ముని యొక్క విగ్రహానికి జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఇతర సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించి ఈరోజు ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మన యొక్క భారతదేశ స్వాతంత్రం గురించి మరి గాంధీ తాత గారు అహింస మరియు శాంతి అనేటువంటి ఆయుధాలను ఉపయోగించి ఆంగ్లేయులతో పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి ఘనత మహాత్ముని గాంధీ తాతలు అని చెప్పేసి ఈ సందర్భంగా స్మరించుకుంటూ జీజీహెచ్ నిజామాబాద్లో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. డాక్టర్ ప్రతిమరాజ్ సూపర్డెంట్ ఈరోజు జీజీహెచ్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాలూరా మండలంలో గల మందర్న గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక గ్రామస్తులు, జీపీ సెక్రటరీ శ్రీనివాస్, కారోబార్ గంగాధర్, అంగన్వాడీ కార్యకర్తలు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కారోబార్ గంగాధర్ గత 10-15 సంవత్సరాల నుండి రికార్డులన్నీ సక్రమంగా పెడుతూ తమ ఊరిలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ మర్యాదలిస్తూ సేవలందిస్తున్న సార్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ మందర్న రవి, గ్రామ మాదిగ దండోరా అధ్యక్షులు నాగురావు, డాక్టర్ రాము, సుభాష్ పటేల్, నరేష్, సందీప్, గ్రాము, జ్ఞానేశ్వర్, సాలూరా మండల సోషల్ మీడియా కన్వీనర్ మందర్న లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సత్యం, అహింస మార్గంతో భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ. నగరంలోని గాంధీ చౌక్లో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. దేశ స్వాతంత్ర ఉద్యమంలో అహింసనే ఆయుధంగా మలిచిన దార్శనికుడు మహాత్మా గాంధీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. హైడ్రాతో హైదరాబాద్ కు పూర్వ వైభవం రానుంది. హైడ్రాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధం? బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కు కామన్ సెన్స్ ఉందా? గాంధీ భవన్ లో మీడియాతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆడపడుచుల ఆత్మీయ పండగ బతుకమ్మ. నేటి నుంచి బతుకమ్మ వేడుకల సందర్భంగా K6 GTPL స్పెషల్ స్టోరీ. రైతులకు భరోసా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం. గాంధీ జయంతి సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలసేమియా పిల్లలకు పండ్లు పంపిణీ చేసిన జిల్లా జడ్జి సునీత కుంచాల. నేటి నుంచి దసరా సెలవుల సందర్భంగా విద్యార్థులతో కిక్కిరిసిన బస్టాండ్, రైల్వే స్టేషన్లు. సెలవులు ఆనందంగా గడిపేందుకు సొంతూళ్లకు బయలుదేరిన విద్యార్థులు. రైతాంగ హామీల అమలుకు ఈ నెల 4న చలో జగిత్యాల కలెక్టరేట్. రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని రైతు ఐక్యవేదిక నాయకుల పిలుపు. నిజామాబాద్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. మహనీయుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపి కల్మేశ్వర్, పోలీసు ఉన్నతాధికారులు. జగిత్యాలలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. జగిత్యాలలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే సంజయ్. కోరుట్లలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సంజయ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.